నేరుగా బయలుదేరి మహాబలిపురంలోని రిసార్ట్స్కి రమ్మన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే కీలకంగా మారబోతుందనేది ఒక ప్రచారం. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లు తొలి గంట సేపట్లో ముగిశాయి. ఈవీఎంకి సంబంధించి తొలి రౌండ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా 234 స్థానాలకు గాను 62 కౌంటింగ్ సెంటర్లలో అయితే ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ ముగిసిన తర్వాత మరికొంత అప్డేట్స్ తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి తమిళ తంబీలు గతంతో పోల్చుకున్నట్లే డిఎంకేని ముందుకి తిరిగి అధికారం ఇచ్చే దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే డిఎంకే తన ఓటింగ్ని ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ అటు టీవీకే అన్నా డిఎంకే కలిసి కూటమిగా రేపు ప్రభుత్వ ఏర్పాటుకి ఏమన్నా అడుగులు వేస్తాయనేది కూడా ఒక సందేహంగా అయితే ఇక్కడ మారింది. థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతోటి ప్రసాద్ గారు ఉన్నారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. సో ఇంకొక 1 అవర్లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల భవితవ్యం తేలబోతూ ఉంది. సో తమిళనాడులో మాత్రం కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. సో టీవీకే ఖచ్చితంగా కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్రసాద్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తమిళనాడు ఇంకా మనం చెప్పలేము, ఎందుకంటే పోస్టల్ కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీజియన్ స్పెసిఫిక్ ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంగునాడు అంటారు, అక్కడ ఏఐడిఎంకి చాలా స్ట్రెంగ్త్ ఉంది, ఆర్ కోయంబత్తూరు వైపు కూడా స్ట్రెంగ్త్ ఉంది అంటున్నారు. అక్కడ మరి టీవీకే ఎక్కువ వస్తున్నాయా అనేది మనం చూసుకోవాలి. అయితే ఇంకోటి చూసుకోవాల్సింది, ఇది ఒకటి పోస్టల్ బ్యాలెట్లే యూత్లో వారికి ఉన్న క్రేజ్. అంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది వారికి. కానీ మనం అందరం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే సరైన క్యాడర్ లేదు. అలాగే కొన్ని ఆయనవి మీటింగ్లు క్యాన్సిల్ చేసేసుకున్నారు. అలాగే కారూరులో అక్కడ 40 మంది వారి సభ పెడితే అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినప్పటికీ కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే నేను అనుకోవడం, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారి తర్వాత, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఇటువంటి పర్ఫార్మెన్స్ చూడడము చాలా అరుదు. అందు గురించి చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తమిళనాడు ప్రజలు ఈ ద్రవిడియన్ రాజకీయాల నుంచి, అది డిఎంకే అవనివ్వండి, ఏఐడిఎంకే అవనివ్వండి, వాటి నుంచి వ్యతిరేకంగా ఇంకొకటి ఏదో వాళ్ళు ఆశిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మనకి ఇది స్టార్టింగ్ స్టేజే కాబట్టి దాని మీద పెద్ద కమెంట్ ఏం చేయలేము మనము. సో ఇంకొక అంశం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్ రివిజన్లో జరిగింది అత్యధిక శాతము, అంటే నంబర్లు ఓటర్లు డిలీషన్ అయ్యింది అది తమిళనాడులో జరిగింది. చాలా మంది వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఇష్యూ చేశారు, కానీ దానికంటే ఎక్కువ తమిళనాడులో జరిగింది అనమాట. సో అది ఆ రివిజన్ అది జరగడం మంచిదే, అది దానికి ఎవరు ఛాలెంజ్ కూడా చేయలేదు. సో ఆ కోణంలో చూసుకుంటే ఒకటి ఏంటంటే డిఎంకేకి డెఫినెట్లీ యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఉంది. ఎస్పెషల్లీ రైతుల దగ్గర నుంచి అక్కడి నుంచి వ్యతిరేకత ఉంది. వాళ్ళ స్ట్రాంగ్ అయిన చెన్నై, ఆ చుట్టుపక్కల పరిసరాలు, ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతోందండి. సో అది చెన్నై